సార్ విశ్వక్ సేన్ గారు ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. అవును సార్. మీ వెళ్ళిపో మాకే కెరీర్ నుంచి వెళ్ళిపో మాకే దగ్గర నుంచి ఇప్పుడు మెకానిక్ రాకీ వరకు మీ ప్రస్థానంలో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు విశ్వక్ సేన్ అంటే. ఇందులో చాలామంది కంటెంట్ కంటే కాంట్రవర్సీ క్రెడిట్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కాంట్రవర్సీతో సినిమాలు ఆడడం అనేది 100% నిజం. మనం ఏం చేసినా మంచి బెస్ట్ ఓపెనింగ్ కోసం మీరు మీ ఎఫర్ట్స్ పెడుతున్నారు. 100% మీరు పెట్టిన ఎఫర్ట్స్ మీకంటూ రావడానికి ఖచ్చితంగా విషయం లేకుండా ఈ స్థాయికి రారు. అవును సార్. ఈ 7 సంవత్సరాల కెరీర్లో 7 కోట్లు రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి మీరు ఎదిగారు. 100% 7 కోట్ల రెమ్యునేషన్ స్థాయికి ఎదిగారు. ఇప్పటి వరకు మీ కెరీర్ వెనక్కి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ స్థాయికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ కనిపిస్తుందా? మీకు దినేష్ నాయుడు ఎప్పుడైనా గుర్తొచ్చాడా? ఏం లేదు సార్, పొద్దున్న లేగానే ఫస్ట్ ఎంత దూరం వచ్చినామో దానికి ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఆడియన్స్ నన్ను రిసీవ్ ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం ఆడియన్స్ సార్. అసలు ఏమాత్రం అన్కండిషనల్ లవ్ ఇచ్చుకుంటూ ఫలక్నామా దాస్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఎదగడం వదిలేస్తే ఉన్నది ఖరాబ్ చేసుకోవద్దు అనుకుని మార్నింగ్ ఫస్ట్ నేను చెప్పుకునేది అదే. నీ దగ్గర నువ్వు వెళ్ళేది నీ బాధ్యత, కానీ నీ ఉన్నది ఖరాబ్ చేసుకోకపోవడం అంతకంటే పెద్ద బాధ్యత అనిపిస్తుంది సార్.